ఓకే. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈరోజు ఫైండ్ ఫస్ట్ అకరెన్సెస్ అనే ప్రాబ్లం చూద్దాం ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిపరేషన్ కిట్ ఇన్ హ్యాకర్ ర్యాంక్. ఈ క్వశ్చన్ కూడా సిమిలర్గా ప్రీవియస్ క్వశ్చన్లో ఉంటుంది, కాకపోతే స్లైడ్ చేంజ్ ఉంటుంది. ఆ స్లైడ్ చేంజ్ ఏంటిది అనేది చెప్తా. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూసి ఇక్కడికి రండి. సో ఎందుకంటే ఆ, అది అర్థమైతే ఇది చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఒక 2 lines ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ట్రస్ట్ మీ. ఓకే, క్వశ్చన్ చూద్దాం. గివెన్ ఏ సార్టెడ్ array of integers that may contain duplicates, return the index of the first occurrence of the target value or -1 if not found. Example input 1 2 3 4 5, target 3, output 2. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఒక లిస్ట్ ఇస్తా అని చెప్తున్నాడు. సో ఆ లిస్టులో నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి. అవి సార్టెడ్ ఎరేలోనే ఉన్నాయి, సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. వాటిలో ఏంటంట, డూప్లికేట్స్ ఉండొచ్చంట. అంటే 1 2 2 3 3 3 4 5 6 6 6 6 7 8 9 9 9 అట్లా అట్లా డూప్లికేట్స్ ఉండొచ్చంట. బట్ సార్టెడ్ ఆర్డర్లోనే ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు 1 2 3 4 4 4 అట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ అన్ని ఫోర్స్లో లైక్ 3 or 4 టైమ్స్ 4 వచ్చింది అనుకో. సో దాంట్లో ఫస్ట్ వచ్చిన 4 ఏదో దాని యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేయాలి, లేకపోతే -1 రిటర్న్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్, సారీ, ఇట్స్ అబౌట్ 3 AM I think. ఐఎమ్ రికార్డింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే, బై ద ఎనీవే. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. We perform binary search on 1 2 3 4 5. Low equals to 0, high equals to 4 because those are the index positions. Mid equals to 2. Num of 2 equals to 3 equals target. We got result 2. Then search left half. లెఫ్ట్ హాఫ్ ఎందుకు? సార్టెడ్ ఆర్డర్లో ఉంది. నీకు ఒక వాల్యూ దొరికింది. దాని యొక్క ముందు అకరెన్స్ చూడాలంటే ముందుకే వెళ్ళాలి. సో సేమ్ అకరెన్స్ చూడాలంటే ముందుకే వెళ్ళాలి, ఎందుకంటే సార్టెడ్ ఆర్డర్లో ఉంది కాబట్టి. ఓకేనా? సో అందుకని సెర్చ్ ద లెఫ్ట్ హాఫ్ అన్నాడు. అప్డేట్ హై ఈక్వల్స్ టు మిడ్ -1, దట్ ఈస్ 1. నౌ లో ఈక్వల్స్ టు 0. హై 1, మిడ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నమ్ ఆఫ్ 0 వచ్చేసి 1, లెస్ దెన్ టార్గెట్. సో మూవ్ లో టు మిడ్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1. Low equals to 1, high equals to 1, mid equals to 1. So num of 1 equals to 2, less than target. So move low to mid plus 1, that is 2. Now low of 2 greater than high of 1, terminate. The second occurrence found is at the index 2. సో ఇది ఆడు ఇచ్చిన మొత్తం ప్రాసెస్ అన్నమాట, ఎలా చెయ్యాలి అనేది. సో ఇంత కాంప్లెక్స్ ఉండదు. కోడింగ్లోకి వచ్చిన తర్వాత ఈజీ ఉంటుంది. బట్ ఎప్పుడు ఈజీ ఉంటుంది, మీరు ప్రీవియస్ వీడియోలో ఉన్న కోడ్ని చెక్ చేస్తే మాత్రమే. ఓకేనా? నెక్స్ట్, the input consists of 2 lines. First line, 2 space separated integers n and target when 0 less than or equals to n, less than or equals to 1000, and n minus 10 power 9 less than or equals to target, less than or equals to 10 power 9. సో దీస్ ఆర్ ద ఇన్పుట్ ఫార్మాట్, ఎలా ఉండాలి ఇన్పుట్ అనేది. సో ఇవి చెక్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడతోటే మనకి క్వశ్చన్ అనేది అర్థమైపోయింది. ఒకవేళ దీని ప్రకారం మనం చేసిన తర్వాత ఒకవేళ టెస్ట్ కేసు ఏమైనా ఫెయిల్ అయితే అప్పుడు కన్స్టెంట్స్లోకి, ఇన్పుట్ ఫార్మాట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క కోడింగ్ క్వశ్చన్లో టైం కన్స్టెంట్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ప్రీవియస్ రాసిన కోడ్ని డంప్ చేస్తున్నా. int low equals to 0, int high equals to nums dot size -1, if while low less than or equals to high, if nums dot get of I equals to target, return I, సారీ ఇక్కడ I కాదు లో, సారీ మిడ్ వస్తుంది. సో మిడ్ ఇక్కడ క్రియేట్ చేయాలన్నమాట మనం.
mid equals to low plus high minus low. Two. So mid ని రిటర్న్ చేయాలి. Else if nums dot get of mid less than target row equals to mid plus 1. Else I equals to mid minus 1. సో ఇది మనము ప్రీవియస్ గా రాసిన కోడ్ అన్నమాట. రిటర్న్ -1. సో ఇది మనం రాసిన కోడ్. బట్ ఇప్పుడు ఏం చేయాలి, మనము సేమ్ ఇలానే చెక్ చేయాలి. మిడిల్ కి డివైడ్ చేయాలి. సో లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ చూసుకోవాలి. ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ మూవ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఆ వాల్యూ అనేది దొరుకుతుందో అక్కడితోనే ఆగిపోకూడదు. మనం ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఎందులో కంటిన్యూ అవ్వాలి, ఇంకా దానికంటే ప్రీవియస్ గా ఏదైనా అకరెన్స్ ఉందా ఆ పర్టికులర్ డిజిట్ ది అని. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనకి మ్యాచ్ దొరికిందో ఆ మ్యాచ్ దొరికినప్పుడు హైని చేంజ్ చేయాలి. హై ఈక్వల్స్ టు మిడ్ మైనస్ 1. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అన్రీచబుల్ కోడ్. సో అన్రీచబుల్ కోడ్ అంటే ఏం లేదు, ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తుంది. ఇక్కడ హై ఈక్వల్స్ మిడ్ మైనస్ 1 ఎందుకు చేస్తున్నా, ఇక్కడ చూడండి. దెన్ సెట్స్ ద లెఫ్ట్ హాఫ్. సో ఎప్పుడైతే మనకు ఒక రికార్డ్ అనే రిజల్ట్ దొరికిందో అప్పుడు లెఫ్ట్ హాఫ్ ని సెర్చ్ చేయాలి. సో లెఫ్ట్ హాఫ్ ని సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి, మనము హై అనేది మిడ్ కంటే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో అందుకే లెఫ్ట్ హాఫ్ లోకి వెళ్తాం అనమాట. సో అందుకని హై ఈక్వల్స్ మిడ్ మైనస్ 1 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎర్రర్ గురించి, ఇది అన్రీచబుల్. అన్రీచబుల్ అంటే ఇది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అవ్వకూడదు, మనకి రిటర్న్ అవ్వకుండా చెక్ అవ్వాలి. సో చెక్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మిడ్ అనే దాన్ని ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనే వేరియబుల్లోకి తీసుకుందాం. ఇక్కడ రిజల్ట్ అనేది రెడ్ వస్తుంది, ఎందుకంటే ఇది డిక్లేర్ చేయలేదు కాబట్టి. దానికి మనకి డిక్లేర్ చేద్దాం, రిజల్ట్ ఈక్వల్స్ టు 0. సో రిజల్ట్ని ఇక్కడ వాడుతున్నాం. సో ఇక్కడ -1 రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ -1 రిటర్న్ చేయొచ్చు, లేకపోతే రిజల్ట్ కూడా రిటర్న్ చేయొచ్చు. సో ఎయిదర్ వే ఇట్ పాసిబుల్. కోడ్ని చెక్ చేద్దాం. టెస్ట్ కేస్ 1 ఫెయిల్ అయింది. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ -1 0 5. సో మనకి అవుట్పుట్ 0 రావాలి. సో ఎక్కడో మిస్ అయింది, చూద్దాం. సో రిజల్ట్ అనేది 0 పెట్టాము ఇక్కడ. ఒకవేళ ఏది మ్యాచ్ అవ్వకపోతే మనకి రిటర్న్ రిజల్ట్ అంటే 0 ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో మనకి 0 ప్రింట్ అవ్వకూడదు, ఏం ప్రింట్ అవ్వాలి, -1 ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ రిజల్ట్లో మనం -1 యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో టెస్ట్ కేసు రన్ అయినాయి. సబ్మిట్ కోడ్, హిడెన్ టెస్ట్ కేసు కూడా రన్ అయ్యాయి. సో ఇదన్నమాట. ఇలా మనము డేటా స్ట్రక్చర్స్లో ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకుంటూ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్సే. అందరూ పర్ఫెక్ట్గా ఫస్ట్ టైంకే కోడ్ రాశారు ఎవరు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ తోటి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, విల్ డిస్కస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.